గుడ్ ఈవినింగ్ మాడీస్, వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. క్లాస్లోకి వెళ్ళే కంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి అండ్ ప్రతి ఇంగ్లీష్ లవర్కి, ప్రతి ఇంగ్లీష్ యాస్పిరెంట్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, మరి ముఖ్యంగా ఇంగ్లీష్ వల్లనే జీవితాల్ని ఆపేసుకుంటూ, ఇంగ్లీష్ వల్లనే ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతూ, ఇంగ్లీష్ వల్ల బాధపడుతూ, ఇంగ్లీష్ వల్ల అవమానాలు పడుతూ, లేకపోతే ఇంగ్లీష్ వల్ల నలుగుతూ, ఇంగ్లీష్ వల్ల జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటున్న తెలుగు యువతలందరికీ, యువకులందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు, నా యొక్క నమస్సుమాంజలు చెబుతూ, మీ ఎంకరేజ్మెంట్ ఇక్కడనే పెట్టేసేయండి. నేను ఫ్రీగా కంప్లీట్గా వీడియోస్ అన్ని యూట్యూబ్లో నేను పెట్టేయబోతున్నాను. సో మీరు డైలీ కంటిన్యూగా ప్రాక్టీస్ అయితే బలంగా చేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ భాషనైనా, ఏ కాన్సెప్ట్ అయినా, లేకపోతే ఏ ప్రోగ్రామింగ్ అయినా మనం దాని మీద కమాండింగ్ తెచ్చుకోవాల్సారంటే, దాని మీద మనకు గ్రిప్ తెచ్చుకోవాల్సారంటే మనస్ఫూర్తిగా గట్టిగా ప్రాక్టీస్ చేయడం తప్ప ఇంకా వేరే దారి అయితే లేదు. సో మీరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే, సక్సెస్ కొట్టాల్సారంటే మనం స్వెట్ పక్కన పెట్టాలి. నాకు నచ్చిన ఒక లైన్, సక్సెస్ ఇస్ స్వీట్, సక్సెస్ ఇస్ సో స్వీట్ బట్ సీక్రెట్ ఇస్ స్వెట్ అంటాం. సో మనం చెమట చుక్క చిందిస్తేనే చరిత్రను రాయగలమని తెలుసుకోండి. సో గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే కమాండింగ్ వస్తుంది, ప్రాక్టీస్ చేస్తేనే గ్రిప్ వస్తుంది, ప్రాక్టీస్ చేస్తేనే మనం చాలా గట్టిగా తయారవుతాం. అందుకే మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం, ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. అది ఇప్పుడు అప్డేట్ అయింది. ప్రాక్టీస్ డజన్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్తూ, సో మీరు గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారని ఆశిస్తూ, మనం 13 స్ట్రక్చర్లు ప్లస్ 6 టెన్సెస్లు మనం ప్రాక్టీస్ చేశాము, స్టార్ట్ చేశాము. దాంట్లో మనం గత క్లాస్లో 2 క్లాస్లో నీడ్ టు, నీడ్ నాట్ వాళ్ళ దగ్గరికి ఆగిపోయాం. వర్బుల్ని ఎక్కువగా తీసుకోండి, ప్రాక్టీస్ని బలంగా చేయండి. ఈరోజు క్లాస్లో యూస్ టు, నెవర్ యూస్ టు అండ్ హ్యాడ్ టు, కొత్తగా ఒక 2 యాడ్ చేశాను. వాంట్ టు ఫ్యామిలీ యాడ్ చేశాను. సో ఈరోజు క్లాస్లో యూస్ టు, ఇది గతం గురించి, గతంలో అలవాటుగా, బాగా గమనించండి, గతంలో అలవాటుగా జరిగే పనులు, గతంలో అలవాటుగా జరిగే పనుల్ని యూజ్ టు, సబ్జెక్టు ప్లస్ యూజ్ టు ప్లస్ వర్బ్ 1 వాడండి. ఇవి ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా గమనించండి. ఇది బాగా వస్తే, ఇది బాగా తెలిస్తే పాస్ట్ యొక్క యాక్షన్స్ అంటే గతంలో జరిగిన పనుల్ని చాలా అద్భుతంగా మాట్లాడవచ్చు. యూజ్ టు ప్లస్ V1 వాడండి. గతంలో అలవాటుగా అంటే ఒకప్పుడు బాగా చేస్తూ ఇప్పుడు ప్రస్తుతంలో ఆపేసిన పనులు. ఇప్పుడు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చిన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. న్యూస్ పేపర్ని గంటల తరబడి చదివేవాడిని. తెలుగు న్యూస్ పేపర్ వస్తే మా ఇంటికి ఎదురుగా అరుగు మీద న్యూస్ పేపర్ వస్తుంటే ఒక్కొక్క పేపర్ను 2 గంటలు చదివేవాడిని. బాగా చూడండి, నేను న్యూస్ పేపర్ బాగా చదివేవాడిని, రెగ్యులర్గా చదివేవాడిని, రైట్. ఇప్పుడు చూడండి, నేను అంటే చూడండి సబ్జెక్ట్ ఐ యూస్ టు చదవడాన్ని ఏమంటాం, రీడ్ అంటాం. ఐ యూస్ టు రీడ్, ఏం చదివేవాడిని, ఐ యూస్ టు రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ, రెగ్యులర్గా చదువుతుంటే, అంటే ఇప్పుడు చదవట్లేదు అని. అప్పుడైతే బాగా చదువుతుంది. ఐ యూస్ టు రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీ డే అని. గేమ్స్ కనుక పెడితే అమ్మా నాన్న తిడుతున్నా కూడా ప్రతిరోజు గేమ్ ఆడేవాడిని, ప్రతిరోజు ఆడేవాడిని. ఐ యూస్ టు ప్లే ఎవ్రీ డే. I used to play every day because I love the games. I used to play each and every day. స్కూల్ కి రోజు 7th 8th క్లాస్ వరకు మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. వి యూస్ టు, చూడండి, మేము నడుచుకుంటాం, మేము అంటే వి కదా. వి యూస్ టు వాక్ 4 kilometers per day. వి యూస్ టు వాక్ 4 kilometers per day. రోజుకి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. లేకపోతే నేను మా అక్కతో రోజు వాళ్ళకి ఫైట్ చేసేవాడిని. ఐ యూస్ టు ఫైట్ విత్ మై సిస్టర్. నేను మా అక్కతో ఫైట్ చేసేవాడిని. ఐ యూస్ టు ఫైట్ విత్ మై సిస్టర్. మా అక్కతో రోజు నేను ఫైట్ చేసేవాడిని. బాగా గమనించండి, గతంలో రెగ్యులర్ గా చేస్తుంటుంది. యూస్ టు ప్లస్ V1 ఫినామినల్, చాలా బాగుంటది. ఇప్పుడు దాన్ని బేస్ అనుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, యూస్ టు నాకు తెలుసు, రెగ్యులర్ గా చేస్తుంటుంది. నేను గేమ్స్ ఆడేవాడిని. ఐ యూస్ టు ప్లే ద గేమ్స్. నేను క్లాస్లో బాగా చదివేవాడిని. ఐ యూస్ టు స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్లాస్ అనమాట. నేను స్కూలింగ్ లో మంచి మార్క్స్ తెచ్చుకునేవాడిని. ఐ యూస్ టు గెట్ గుడ్ మార్క్స్.
లేకపోతే I used to score good marks in my schooling. Good marks in my schooling. I used to get good marks. లేకపోతే నేను మా పేరెంట్స్ మాట మంచిగా వినవండి. I used to listen my parents most. చాలా బాగా వింటుంటా. I used to listen. ఇప్పుడు used to కాన్సెప్ట్ తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? విపరీతంగా వర్బులు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ వర్బులు తీసుకోవడం, used to ని రిపీటెడ్ అదే బిగ్ ప్రాక్టీస్. ఇప్పుడు చూడండి, నేను మా టీచర్స్ ని మంచిగా అర్థం చేసుకునేవాడిని. I used to understand my teachers. వాళ్ళ మాట మంచిగా వినేవాడిని. I used to listen my teachers. అని ఇంటికి వెళ్ళి బుక్ ఓపెన్ చేసి మనస్ఫూర్తిగా చదివేవాడిని. I used to learn whole heartedly because I used to love the subjects. I used to love the concept. And చాలా సీరియస్ గా తీసుకునేవాడిని లైఫ్ ని. I used to take the life so seriously. ఇంటికి రావడం, క్లాస్ అయిపోయిన తర్వాత చాలా అద్భుతంగా, అంటే గతంలో ఒక పని నేను చేస్తూ ఉంటుంది. యూస్ టు ప్లస్ వర్బ్ వన్ ఫినామినల్ గా ఉంటుంది మీరు వాడడం. నేను ప్రతి గమనించేవాడిని. I used to observe each and everything. When the elders are speaking, when the elders are communicating themselves in other side, I used to observe them. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను గమనించేవాడిని. When the guys were discussing so many things, I used to observe each and everything అన్నమాట. When they used to observe, when they used to communicate, I used to observe them. వాళ్ళు కమ్యూనికేట్ చేసేటప్పుడు నేను బాగా వినేవాడిని. అట్లా ప్రతిదీ నేను రాసుకుంటునేవాడిని. I used to write each and everything. I used to note everything in my book. ప్రతి పాయింట్ నేను బుక్ లో రాసుకునేవాడిని. I used to write each and everything in my book actually. And నేను ఆవేశపడేవాడిని. I used to show my anger. I used to become so serious on the people అన్నమాట because of my immaturity, and I used to become so angry on the people. I used to show my frustration on the people మీద చూపించేవాడిని. సో ఒకప్పుడు చేస్తూ ఉంటేనంటే యూస్ టు చెప్పండి. ఇప్పుడు మనకి యూస్ టు తెలుసు, దానికి కొంచెం లింకప్లో కన్వెన్షన్స్ వేసుకోవాలా. ఇప్పుడు చూడండి, నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు when I am in 10th class, when I am in 10th class అంటే బాగా తప్పు అయిపోతుంది. ఎందుకంటే 10th క్లాస్ అయిపోయింది కాబట్టి am అనకుండా పాస్ట్ కి was అనాలి. when I was in 10th class, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. when I was in 10th class, బాగా చూడండి, మంచి మార్క్స్ తెచ్చుకునేవాడిని. I used to get good marks. మంచి మార్క్స్ తెచ్చుకునేవాడిని. నేను బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు when I was in Bangalore, లేకపోతే when I was working in Bangalore, when I was working in Bangalore, నేను బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి ఏం చేసేవాడిని, నడుచుకుంటూ వెళ్ళేవాడిని. I used to walk because I didn't have money. I used to walk, నడుచుకుంటూ వెళ్ళేవాడిని. when I was working in Bangalore, I used to walk each and every day అన్నమాట. ప్రతి రోజు నడుచుకుంటేవాడిని. నేను స్కూలింగ్ లో ఉన్నప్పుడు when I was in schooling, నేను స్కూలింగ్ లో ఉన్నప్పుడు అండ్ మా పేరెంట్స్ మాట వినేవాడిని. I used to listen my parents. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను మస్తు ఎంకరేజ్ చేసేవాళ్ళు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. when I was in school, బాగా చూడండి, when I was in school, my parents used to encourage me. They used to encourage me like anything అన్నమాట. సో నేను స్కూలింగ్ లో ఉన్నప్పుడు అద్భుతంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. కాలేజ్ లో ఉన్నప్పుడు when I was in the college, నెక్స్ట్ పాయింట్, నేను కాలేజ్ లో ఉన్నప్పుడు when I was in the college, ప్రతిదీ చాలా సీరియస్ గా తీసుకున్నాను. I used to take each and everything seriously. I used to take the things so seriously. చాలా సీరియస్ గా తీసుకునేవాడిని, ఏది వచ్చి పెట్టేవాడిని కదా. యూస్ టు థింక్ సీరియస్లీ. సో గతంలో నేను ఒక పనిని నేను చేస్తున్నప్పుడు when I was doing, సో గతంలో నేను చేస్తూ ఉంటుంది అంటే, సో గతంలో నేను చేస్తూ ఉంటుంది అంటే యూస్ టు చెప్పండి. దాని తర్వాత దీనికి ఆపోజిట్ ఉంది, నెవర్ యూస్ టు, చేసేవాడినే కాదు. సరే నేను మంచిగా పరిగెత్తేవాడిని, I used to run very well, బట్ వాళ్ళు అసలు పరిగెత్తేవాళ్ళే కాదు. దే నెవర్ యూస్ టు రన్ యాక్చువల్లీ. నేనైతే హెల్ప్ చేసి ఉండేవాడిని, నేనైతే మస్తుగా హెల్ప్ చేస్తుంటే I used to help them. నేనైతే హెల్ప్ చేసేవాడిని, వారు అస్సలు హెల్ప్ చేసేవారు. బట్
బట్ వాళ్ళు చేసేవాళ్ళు కాదు. దే నెవర్ యూస్ టు హెల్ప్ అస్. వాళ్ళు అసలు హెల్ప్ చేసేవాళ్ళే కాదు. ఫినామినల్ కాంబినేషన్. యూస్ టు నెవర్ యూస్ టు. నేను మంచిగా ఇష్టపడేవాడిని. ఐ యూస్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ మా ఫ్రెండ్ అసలు వర్క్ చేసేవాడు. బట్ మై ఫ్రెండ్ నెవర్ యూస్ టు వర్క్ యాక్చువల్లీ. మా అమ్మ నా మాట బాగా వినేది. మై మదర్ యూస్ టు లిసన్ టు మీ లాట్స్, బట్ మై నాన్న వినేవాడు. బట్ మై ఫాదర్ నెవర్ యూస్ టు లిసన్ టు మీ యాక్చువల్లీ. మా అమ్మ నా మాట మంచిగా వినేది. మై మదర్ యూస్ టు లిసన్ మీ, బట్ మా నాన్న వినేవాడు కాదు. బట్ మై ఫాదర్ నెవర్ యూస్ టు లిసన్ మీ. యూస్ టు అంటే వినడము, నెవర్ యూస్ టు అంటే వినేవాళ్ళు కాదు. ఐ యూస్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మై లైఫ్ సో సీరియస్లీ. ప్రతిదీ నేను సీరియస్ గా తీసుకున్నాను. ఐ యూస్ టు టేక్ ఎవ్రీథింగ్ సీరియస్లీ. లైట్ తీసుకునేవాడిని కాదు, బట్ ఐ నెవర్ యూస్ టు టేక్ ఇట్ లైట్. చేస్తూ ఉండేవాడిని అంటే యూస్ టు, చేసేవాడిని కాదు పో అంటే నెవర్ యూస్ టు. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ గా మీకు రాసి చూపిస్తాను, బాగా గమనించండి. మా అమ్మ మంచిగా వినేది. మై మదర్ యూస్ టు లిసన్ మీ. మా అమ్మ నా మాట బాగా వినేది, బట్ మా నాన్న అయితే వినేవాడు కదా. బట్ మై ఫాదర్ నెవర్ యూస్ టు లిసన్ మీ. అసలు వినేవాడే కాదు. ఎందుకు సార్ అంటే హీఈస్ వెరీ స్ట్రిక్ట్ గాయ్. నెవర్ యూస్ టు. నేను ప్రతిరోజు క్లాస్కి వెళ్ళేవాడిని. ఐ యూస్ టు గో ఎవ్రీ డే మై డియర్స్. ప్రతిరోజు వెళ్ళేవాడిని. ఐ యూస్ టు గో ఎవ్రీ డే. అసలు క్లాస్ తప్పించేవాళ్ళే కాదు. ఐ నెవర్ యూస్ టు ఎస్కేప్. I never used to skip my classes. I never used to skip or bunk my classes. అసలు క్లాస్ లో బంక్ చేసేవాడినే కాదు. సో అట్లా ఒకప్పుడు చేస్తూ ఉంటే యూస్ టు, చేసేవాడిని కాదు అంటే నెవర్ యూస్ టు. ఇవి మనం తీసుకున్నాం. దాని తర్వాత మనకి హ్యాడ్ టు అని ఒకటి ఉంటుంది. హ్యాడ్ టు ఏం చెప్పేస్తారంటే ఏమిలే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. నేను తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇంగ్లీష్ మీడియం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇంగ్లీష్ మీడియం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇంటర్మీడియట్లో బైపీసీ ఎంచుకోవాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఎంచుకోవాల్సి వచ్చింది. బాగా వచ్చింది అని పడితే హ్యాడ్ టు. గమనించండి. సో నేను తీసుకోవాల్సి వచ్చింది సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1. ఏదైనా తెలుగులో మాట్లాడేటప్పుడు వచ్చింది అనే సౌండ్ కనపడింది అనుకోండి. వచ్చింది అనే సౌండ్ కనపడితే హ్యాడ్ టు తీసుకోండి. సార్ నేను కష్టపడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్. కష్టపడాల్సి వచ్చింది. నేను ఇంగ్లీష్ మీడియం తీసుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు, సబ్జెక్ట్ ఇస్ ఐ హ్యాడ్ టు తీసుకోవడానికి టేక్ అంట. ఐ హ్యాడ్ టు టేక్ ఇంగ్లీష్ మీడియం. నేను ఇంగ్లీష్ మీడియం తీసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ నేను బైపీసీ ఎంచుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు చూస్ బైపీసీ in my intermediate because of my father. I had to choose బైపీసీ in those days అంటాం. సో గతంలో చేయాల్సి వచ్చిందంటే హ్యాడ్ టు. ఇప్పుడు ఈ హ్యాడ్ టు తీసుకొని విపరీతంగా ప్రాక్టీస్ అడగాల్సి వచ్చింది. అలాగే డబ్బులు, ఐ డోంట్ హ్యావ్ మనీ, సో దట్స్ వై ఐ హ్యాడ్ టు ఆస్క్ యూ. నేను పని చేశాను, ఐ వర్క్ ఇన్ లాట్, అందుకే గట్టిగా అడగాల్సి వచ్చింది. దట్స్ వై ఐ హ్యాడ్ టు వర్క్, ఐ హ్యాడ్ టు ఆస్క్ హిమ్ సీరియస్లీ. నేను వాళ్ళ పొజిషన్ నేను నిజంగా అర్థం చేసుకో. ఐ హ్యాడ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. దట్స్ వై ఐ హ్యాడ్ టు హెల్ప్ దెమ్, అందుకే హెల్ప్ చేయాల్సి వచ్చింది. రైట్, నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు యాక్సెప్ట్ బికాస్ ఐ డిడ్ ఎ మిస్టేక్. నేను తప్పు చేశాను, అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఐ డిడ్ ఎ మిస్టేక్, దట్స్ వై ఐ హ్యాడ్ టు యాక్సెప్ట్ అండ్ గెట్ మై పాయింట్. నేను గవర్నమెంట్ జాబ్ కొట్టలేదు. ఐ డిడ్ంట్ గెట్ ద గవర్నమెంట్ జాబ్, అందుకే ప్రైవేట్ లో చేయాల్సి వచ్చింది. దట్స్ వై ఐ హ్యాడ్ టు వర్క్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ అంట. దాని తర్వాత కరోనా వచ్చింది, నేను మారాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ కరోనా. అండ్ ఐ హ్యాడ్ టు చేంజ్ మై సెల్ఫ్ అండ్ ఐ రియలైజ్డ్ మై సెల్ఫ్
అండ్ ఐ హ్యాడ్ టు స్టార్ట్ ద ఇన్స్టిట్యూట్. నేను ఇన్స్టిట్యూట్ పెట్టాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు స్టార్ట్ ద ఇన్స్టిట్యూట్. కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు థింక్ అబౌట్ మై లైఫ్ సో సీరియస్లీ అంట. లేదు సార్, ఫైట్ చేయాల్సి వచ్చింది చాలా మందితో. ఐ హ్యాడ్ టు ఫైట్ విత్ మెనీ పీపుల్. చాలా మంది ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఫేస్ మెనీ పీపుల్. I had to face many people. చాలా ఎక్కువ నేర్చుకోవాల్సి వచ్చా. I had to learn many things in my life. చాలా ఎక్కువగా నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఏదైనా చేయాల్సి వచ్చింది అంటే హ్యాడ్ టు. బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో నేను చేస్తూ ఉంటుంది అంటే, గతంలో చేస్తూ ఉండేవాడిని అంటే యూజ్ టు చెప్పాము, చేసేవాడిని కాదు సార్ అంటే నెవర్ యూజ్ టు చెప్పాము, చేయాల్సి వచ్చింది సార్ అంటే హ్యాడ్ టు చెప్పాము. ఈ రోజు టాపిక్ లో 3 టాపిక్లు కవర్ చేసాం. జాగ్రత్తగా గమనించండి. వచ్చిన కాన్సెప్ట్ వర్బులు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మోడల్ వర్బ్స్ లో ఉన్న ఈజీనెస్ ఏంటంటే, మోడల్ వర్బ్స్ అన్నిటి తర్వాత ఈ అన్నిటి తర్వాత వర్బ్ 1 ఉంటది. ఐ హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, షుడ్ నాట్, కెనాట్, వాంట్, ఇవన్నిటి తర్వాత V1 ఉంటది. సో చాలా ఈజీ, గట్టిగా ప్రాక్టీస్ చేయి. హ్యాడ్ టు అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ వాంట్ టు, వాంటెడ్ టు. వాంట్ టు, డోంట్ వాంట్ తీసుకుందాం. సో హ్యాడ్ టు అయిపోయిన తర్వాత వాంట్ టు. చూడండి, 100 మందికి వాంట్ కాదు, లక్షల మందికి తెలుసు వాంట్ టు. ఏదైనా చెయ్యాలనుకుంటున్నా సార్, నేను చరిత్ర సృష్టించాలనుకుంటున్నా, నేనైతే వండర్స్ ను క్రియేట్ చేయాలనుకుంటున్నా, నేనైతే మీ అందరికి నా సబ్జెక్ట్ ఇవ్వాలనుకుంటున్నా, నా ధైర్యాన్ని మీ అందరికి నేను పంచుకోవాలనుకుంటున్నా, నేను వండర్స్ క్రియేట్ చెయ్యాలనుకుంటున్నా. నేను చాలా మంది కామెంట్ చేస్తున్నాను నాకు, ఏమని సార్, నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా, ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా, స్కిల్స్ అయితే గట్టిగా పెంచుకోవాలనుకుంటున్నా. బాగా గమనించండి. అనుకుంటున్నా చెయ్యాలనుకుంటున్న పనులు మనం చెప్పాలి సార్ అంటే వాంట్ టు ప్లస్ వర్బ్ 1 పెట్టండి. ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ వర్బ్ 1 వాడండి, అద్భుతంగా ఉంటది. అంతకు ముందు దాంట్లో ఏం చెప్పాం సార్ అంటే హ్యాడ్ టు. చూడండి, చెయ్యాల్సి వచ్చింది అని చెబితే హ్యాడ్ టు తీసుకోండి. హ్యాడ్ టు తీసుకున్న తర్వాత చెయ్యాలనుకుంటున్నా. చూడండి, నేను వండర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే నేను గట్టిగా స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నా. చెయ్యాలనుకుంటున్న పనులు ఇంగ్లీష్ లో చెప్పాలి సార్ అంటే సబ్జెక్ట్ వాంట్ ప్లస్ V1. ఇప్పుడు చూడండి, నేను